గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. తెలంగాణ చరిత్రలో మనం మొదటగా వచ్చేది శాతవాహనులు. శాతవాహనుల తర్వాత వచ్చేది ఇక్ష్వాకులు. ఇక్ష్వాకుల యొక్క రాజ్యస్థాపకుడు శ్రీ వాసిష్ఠుపుత్ర శ్రీ శాంతమునుడు. వీళ్ళ యొక్క రాజసింహము, వీళ్ళ యొక్క చిహ్నము సింహము, రాజలాంఛనము శ్రీపర్వతము లేదా హారతిపుత్రులు. వీళ్ళ రాజధాని విజయపురి. రాజభాష ప్రాకృతం, మతం వైష్ణవం అండ్ బౌద్ధ మతం. శాసనాలు: నాగార్జునకొండ శాసనం, అమరావతి శాసనం. శిల్పకళ: ఆకుపచ్చని రాతిపై శిల్పాలు. మాందాత శిల్పం జగ్గయ్యపేటలో గలదు. వీరందరిలో గొప్పవాడు వీరపురుషదత్తుడు, చివరివాడు రుద్రపురుషదత్తుడు. వీరు మొత్తం ఇక్ష్వాక రాజులు 100 సంవత్సరాలు పురాణాల ప్రకారం ఇక్ష్వాక రాజులు 100 సంవత్సరాలు పాలించారు అని పేర్కొంటుంది. కానీ జగ్గయ్యపేట శాసనం, నాగార్జునకొండ శాసనాలు ఇక్ష్వాక రాజులు 4 మాత్రమే పాలించారని పేర్కొంటుంది. వీరు రాజ్యపాలన శాతవాహనులను అనుసరించారు. తల్లి పేరు ముందు పెట్టుకుని రాజ్యపాలన చేశారు. మేనత్త కోడళ్లను వివాహం చేసుకునే ఆచారం వీరి వద్ద నుండే మొదలైంది. ఇక్ష్వాకుల్లో మొదటివాడు శ్రీ శాంతమునుడు, రెండవవాడు వీరపురుషదత్తుడు, మూడవవాడు యహుబల శాంతమునుడు, 4వవాడు రుద్రపురుషదత్తుడు. ఇవి ముఖ్యంగా మెయిన్ పాయింట్స్ అండి. ఇవి మీరు తెలుసుకుంటే మీరు ఇక్ష్వాకుల్లో సగం తెలుసుకున్నట్టే. ఈ ఇక్ష్వాకుల చరిత్ర మనకు మినిమం ఏ కాంపిటీషన్ ఎగ్జామ్లోనైనా 1 మార్క్ వస్తుందండి. ఇక్ష్వాకుల గురించి తెలంగాణ చరిత్రలో యాన్స్టనిస్ట్లో ఉంటుంది, తెలంగాణ పూర్వ చరిత్ర. ఓకేనా? థ్యాంక్ యూ వాచింగ్. చిన్న బుక్ ఇదే అండి, తెలంగాణ సాంస్కృతిక సామాజిక చరిత్ర, ఎస్ రాజు అండ్ ఎన్జి సాజిద్. చాలా బాగుంటుందండి, మీకు కూడా యూజ్ అవుతుంది. కాంపిటీషన్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఇది నా సూచన. బాగా ఉంటుందండి, ప్రిపేర్ అవ్వండి.